నిన్ను నమ్మిన నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్తున్నావు. ఈ గుండెలో నీకు ఇల్లుంది. నీకు అన్నీ దొరుకుతాయి. ప్రేమ దొరుకుతుంది. ప్రతీదీ దొరుకుతుంది. కానీ ఈ ఇంటిని వదిలి ఏ ఇంటి కోసమో వెళ్తున్నావు. అక్కడ నీకంటూ ఒక కోట ఉందని భ్రమలో వెళ్తున్నావు. అక్కడ వాతావరణం తెలీదు. అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. కోట నిజమో లేదో తెలీదు. కోట పాతదో కొత్తదో తెలీదు. కూలిపోతుందో ఉండిపోతుందో కూడా తెలీదు. ఇవేమి తెలుసుకోకుండా నీకంటూ నువ్వు నమ్ముకుంటూ, నీకంటూ నీ కోరికలు కోరుకుంటూ ఆ కోట మంచిది, అక్కడ అందరూ బాగుంటారు, అందులో నేను మహారాణిలా బ్రతుకుతాను అని అనుకుంటూ పోతావు. లాస్ట్‌కి మహారాణిలా కాదు, చెలికత్తెలా కూడా ఉండవు. ఇదంతా తెలుసుకొని నువ్వు మళ్ళీ ఈ కోటకొస్తే, ఈ ఇంటికొస్తే ఇది కూలిపోతుంది. శిథిలమైపోతుంది. నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత బాధపడినా ఆ కోట ఆ కోట నుంచి బయటికి రావగలవేమో కానీ, ఈ చిన్న పూరి గుడిసెని మళ్ళీ కట్టుకోలేవు. కట్టుకున్న ఆ వాతావరణం మళ్ళీ క్రియేట్ అవ్వదు. సో, పూరి గుడిసెని, పేద ప్రేమని వదిలేసి ఎళ్ళకు. మనం ఎందుకు వెళ్తున్నామో, వెళ్తే మన జీవితం బాగుంటుందో లేదో ఆలోచించి వెళ్ళు. ఒక్కసారి పూరి గుడిసె కూలిపోతే ఆ వాతావరణం మళ్ళీ రాదు. అలాంటి పూరి గుడిసె ఎన్నున్నా కూడా ఆ గడ్డ మీద ఆ పూరి గుడిసె మళ్ళీ నిర్మించలేరు. నీ మీద ప్రేమ కూడా అంతే. నువ్వు మళ్ళొచ్చినా ప్రేమగా చూసుకుంటారేమో కానీ ప్రతీదీ అందించలేరు. ఫస్ట్‌లో ఏ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ ఉండదు. ఇక్కడ మంచి మనిషిని వదిలిపెట్టి, అక్కడ మంచి ముసుగులో ఉన్న దెయ్యాన్ని వెతుక్కుంటున్నాం. ఇవన్నీ చెప్తుంటే ఏదోలాగుంటుంది. కానీ అనుభవిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అనుభవించే చూస్తారు. చెప్తే ఎవ్వరికీ అర్థం కాదు. చిన్న పిల్లోడి నుంచి పెద్దవాడి దాకా చెప్తే ఎవ్వరికీ అర్థం కాదు. అనుభవిస్తేనే, దాన్ని రుచి చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రుచి చూడాలి. కానీ నువ్వేదైతే కోల్పోతావో అవి మళ్ళీ తీసుకొని తిరిగి రావాలంటే రాలేవు. నువ్వు కోల్పోయిన వాటిని అక్కడే వదిలేసి వెళ్తావు. నువ్వు కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకోలేవు. సో, నువ్వు కోల్పోకముందే మనం ఎలా ఉన్నాం, ఏ భ్రమలో ఉన్నాం అన్నీ తెలుసుకొని, అన్నీ అర్థం చేసుకొని, అప్పుడు ఏదైనా ఇవ్వటానికి ట్రై చేయండి. తెలుసుకోకుండా ఏదడిగితే అది ఇచ్చేస్తే కోల్పోయినవి మళ్ళీ తిరిగి రావు.